సమయంలో దేవుని గ్రంథములో నుండి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. గత ఆదివారము ఆత్మలను పరీక్షించుట అనే విషయాన్ని మనం చూసాం. మొదటి వచనము నుండి 3వ వచనము వరకు చూసాం. ఈరోజు 4వ వచనము నుండి 6వ వచనము వరకు మనము చూడబోవచ్చు ఉంటున్నాం. ఈ పత్రికని అపోస్తలుడైనటువంటి యోహాను గారు వ్రాసారు అని గతములో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆసియాలో ఉన్నటువంటి సంఘములకి ఈ పత్రికని వ్రాసాడు. 4వ వచనంలో చిన్నపిల్లలారా అని యోహాను గారు సంబోధించారు. ఈ మాట 8 సార్లు క్రొత్త నిబంధనలో మనకి కనిపిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 33వ వచనంలో, యోహాను సువార్తలో ఒకసారి, ఈ పత్రికలో 7 సార్లు, ఈ విధంగా ఈ మాట చిన్నపిల్లలారా అనే మాట 8 సార్లు మనకి కనిపిస్తుంది. ఈ 4వ అధ్యాయము 4వ వచనములో ఈ పత్రికలో 7 సార్లు ఈ మాట వ్రాయబడితే 6వసారి ఈ వచనములో వ్రాయబడి ఉంది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. అపోస్తలుడైనటువంటి యోహాను గారు మొదటి 3 వచనాలలో విశ్వాసులను హెచ్చరించినట్లుగా చూసాం. ఈ 4వ వచనములో యోహాను గారు విశ్వాసులకి ఆదరణ కలిగించే మాటలను వ్రాసాడు. మొదటి మాట, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు. అది విశ్వాసులకు ఆదరణ కలిగించే మాట. 2వ అధ్యాయము 29వ వచనము, ఇదే పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. దేవుని మూలముగా పుట్టడం. 2వ అధ్యాయము 29లో మనం ఏం చూస్తున్నామంటే దేవుని మూలముగా పుట్టడం.
యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా దేవుని వలన పుట్టినవారు అనే మాట మనకి కనిపిస్తుంది. దేవుని మూలముగా పుట్టినప్పుడు ఆయన పిల్లలమే కదా. 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. దేవుని మూలంగా పుట్టినటువంటి వారం మనము దేవుని పిల్లలమే. 4వ అధ్యాయం 4వ వచనంలో మీరు దేవుని సంబంధులు. దేవుని మూలంగా పుట్టినటువంటి వారు ఆయన పిల్లలై ఉన్నారు, ఆయన సంబంధులై ఉన్నారు. దేవుని మూలంగా పుట్టినటువంటి వారు లోక సంబంధులు కారు. దేవుని మూలముగా పుట్టినటువంటి వారు ఆయన పిల్లలై ఉన్నారు, అలాగే ఆయన సంబంధులై ఉన్నారు. అపవాది సంబంధులు కారు వీరు, దేవుని సంబంధులై ఉన్నారు. ఇది విశ్వాసులకు ఆదరణ కలిగించే మాటలు. ఏంటి? మీరు దేవుని సంబంధులు, అపవాది సంబంధులు కారు. చాలా స్పష్టమైనటువంటి మాట, సందేహముతో కూడినటువంటి మాట కాదు. మీరు దేవుని సంబంధులు. దేవుని మూలముగా ఇక్కడ కూర్చున్నటువంటి మనలో కూడా ఎవరమైతే దేవుని మూలంగా పుట్టామో మనమందరం కూడా ఆయన పిల్లలమే. ఆయన పిల్లలమైతే ఆయన సంబంధులమే అన్నటువంటి విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలపు వేళ మనకు కూడా తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ ఉదయకాలపు వేళ మనల్ని కూడా ఆదరిస్తూ ఉంటున్నాడు. ఎవరైతే దేవుని మూలంగా పుట్టలేదో వారు ఆయన పిల్లలు కారు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైతే ఆయన మూలంగా పుట్టలేదో, ఆయన మూలంగా పుట్టడం అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన్ను ఎందరూ అంగీకరించిరో, అంగీకరించడం అంటే యేసుక్రీస్తును అంగీకరించడం. యేసుక్రీస్తును అంగీకరించడం అనగా ఏమిటో యోహాను గారు వివరణ ఇచ్చారు అక్కడే. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా ఆయన నామమందు విశ్వాసముంచు వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అనగా యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసముంచారో వారు ఏమై ఉన్నారు? వారు దేవుని మూలంగా పుట్టినటువంటి వారై ఉన్నారు. చెరసాల నాయకుడు పౌలు శీలలను అడిగాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అప్పుడు వారు చెప్పినటువంటి జవాబు ఏమిటంటే, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అంటే రక్షణ పొందాలి అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. పౌలు గారు రోమీలకు వ్రాస్తూ 10వ అధ్యాయము 9 మరియు 10 వచనాలలో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడుదువు. రక్షణ పొందాలి. దేవుని మూలంగా పుట్టడం అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఏమని ఉంచాలో
ఇంతవరకు మనము వాక్యములను జ్ఞాపకము చేసుకున్నాం. ఈ విధంగా రక్షణ సువార్త విని హృదయంలో విశ్వాసముంచి ఆ విశ్వాసాన్ని క్రియారూపకంగా బాప్తిస్మము ద్వారా కనపరిచినటువంటి వారే దేవుని మూలంగా పుట్టినటువంటి వారు. ఇది దేవుని వాక్యం. దేవుని మూలంగా పుట్టినటువంటి వారే ఆయన పిల్లలు. ఆయన పిల్లలే ఆయన సంబంధులు. ఇలా చేయనటువంటి వారు దేవుని మూలంగా మీరు పుట్టినటువంటి వారు, ఆయన పిల్లలు కానటువంటి వారు, ఆయన సంబంధులు కానటువంటి వారు ప్రార్థనకు రావచ్చు. ప్రార్థనకు వచ్చిన ఇవి ఎవరైతే చేయరో వారు దేవుని మూలంగా పుట్టినటువంటి వారు ఎంత మాత్రమూ కారు. ఆయన పిల్లలు ఎంత మాత్రమూ కారు. ఆయన సంబంధులు ఎంత మాత్రమూ కూడా కారు. యోహాను గారు విశ్వాసులకి ఆదరణ కలిగించే మాట ఏమి రాశాడంటే, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. అబద్ధ ప్రవక్తలైతే వారు దేవుని సంబంధులు కారు. అయితే మీరు అబద్ధ ప్రవక్తలు దేవుని సంబంధులు కారు, అయితే మీరు దేవుని సంబంధులు. అదే వచనాన్ని మనము చదువుకుందాం. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని సంబంధులైనటువంటి మీరు వారిని జయించి ఉన్నారు. వారిని జయించి ఉన్నారు. హర్షిత, ఓకే. మీరు వారిని జయించి ఉన్నారు. విశ్వాసులైనటువంటి మీరు వారిని జయించి ఉన్నారు. రెండవ ఆదరణకరమైనటువంటి మాట. మొదటిది దేవుని సంబంధులు, రెండవది మీరు వారిని జయించి ఉన్నారు. జయించబోచున్నారు అని రాయలేదు. యోహాను గారు వ్రాసినటువంటి మాట ఏంటంటే, మీరు వారిని జయించి ఉన్నారు. దేవుని సంబంధులైనటువంటి విశ్వాసులు ఎవరిని జయించి ఉన్నారు? యోహాను గారు ఎవరిని జయించి ఉన్నారని రాస్తా ఉన్నాడు. ఏంటి సందర్భం అని మనం చూస్తే, అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. 1వ వచనంలో, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. విశ్వాసులు ఎవరిని జయించి ఉన్నారు అంటే అబద్ధ ప్రవక్తలను జయించి ఉన్నారు. అబద్ధ ప్రవక్తలను జయించి ఉన్నారు అనగా అర్థమేమిటి? ఎలా జయించారు వారు? యోహాను సువార్త 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 5వ వచనం. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం.
8వ వచనాన్ని మనం చదువుకుంటే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొను వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నాకు ముందు వచ్చిన వారందరూ ఏమై ఉన్నారట? దొంగలను దోచుకొను వారునై ఉన్నారు. గొర్రెలు అనగా విశ్వాసులు ఏం చేయలేదట? వారి స్వరము వినలేదు. అబద్ధ ప్రవక్తలో అన్యులు, విశ్వాసులకు వారు అన్యులై ఉన్నారు కనుక విశ్వాసులైనటువంటి వారు అన్యులైన అబద్ధ ప్రవక్తల స్వరమును వారు ఎరగనటువంటి వారు, అబద్ధ ప్రవక్తలను వెంబడించినటువంటి వారు, వారి యొద్ద నుండి పారిపోయినటువంటి వారు. 8వ వచనం ప్రకారంగా వారి స్వరమును విననటువంటి వారు అంటే వారి బోధను తిరస్కరించినటువంటి వారు, అబద్ధ ప్రవక్తల యొక్క బోధను ఎదిరించినటువంటి వారు, అబద్ధ ప్రవక్తల యొక్క బోధకు మోసపరచబడినటువంటి వారు కారు. గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, యేసుక్రీస్తు వారు హెచ్చరించినటువంటి మాటలని, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు అని గత వారములో జ్ఞాపకం చేసుకున్నాం. అబద్ధ ప్రవక్తల బోధను అనుసరించినటువంటి వారు, ఆ బోధ వలన మోసపోయి వారికి దాసులైనటువంటి వారు కారు వీరు. ఆ బోధను ఎదిరించినటువంటి వారు వీరు. గత వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు వీరు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకోకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజలకి యేసుక్రీస్తు శరీరధారి అయి రాలేదని బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధ వినినవారు కారు వీరు, ఆ బోధను ఎదిరించినటువంటి వారు వీరు. ఆ బోధ చేత మోసపరచబడినటువంటి వారు, అబద్ధ ప్రవక్తలకు ఎంత మాత్రము దాసులుగా ఉండడానికి ఒప్పుకొనని వారు వీరు. ఈ విధంగా దేవుని సంబంధులైనటువంటి ఈ విశ్వాసులు అబద్ధ ప్రవక్తలను జయించి ఉన్నారు. 2 ఆదరణకరమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది, మీరు దేవుని సంబంధులు. రెండవది, మీరు అబద్ధ ప్రవక్తలను జయించి ఉన్నారు. 3వ ఆదరణకరమైనటువంటి మాట, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని సంబంధులైనటువంటి విశ్వాసులో అబద్ధ ప్రవక్తలని జయించడానికి గల కారణము ఏమిటి? ఎవరు కారకులు? వారు ఎలా జయించగలిగారు అంటే, వీరిలో ఉన్నటువంటి వారి ద్వారా. మీలో ఉన్నవాడు, విశ్వాసులైనటువంటి వీరిలో ఉన్నవారు ఎవరు? 1వ అధ్యాయం, అదే మొదటి పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయం చివరి వచనాన్ని చదవండి. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము.
దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ. యోహాను గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్ముడిని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మనకు ఎవరిని అనుగ్రహించాడంట? ఆత్మను అనుగ్రహించాడు. ఏ ఆత్మను అనుగ్రహించాడో? పరిశుద్ధాత్ముడిని అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు మనలో నివసించుచు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, మిమ్మల్ని నేను ఒంటరిగా విడిచిపెట్టను, అనాథలుగా విడిచిపెట్టను. నేను తండ్రి యొద్దకు వెళ్ళి ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. ఆ ఆదరణకర్త మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. పరిశుద్ధాత్ముడిని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడారు. యోహాను గారు విశ్వాసులకు చెబుతున్నటువంటి మూడవ ఆదరణకరమైనటువంటి మాట ఏమిటంటే, మీరు అబద్ధ ప్రవక్తలను జయించడానికి గల కారణం ఏమిటి? కారకులు ఎవరు అంటే మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, వీరిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని వలననే వీరు సత్యాన్ని గ్రహించగలిగారు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అనే విషయాన్ని గ్రహించగలిగారు. చూడండి, ఇదే మొదటి పత్రిక 2వ అధ్యాయము 20 మరియు 21 వచనాలను చదువుకుందాం. అయితే పైన క్రీస్తు విరోధులను గురించి మాట్లాడాడు. ఇప్పుడు 20 వచనంలో మీరు అంటే విశ్వాసులతో మాట్లాడుతుంటున్నాడు. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు. పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు. అభిషేకం అనగా పరిశుద్ధాత్ముడిని పొందినటువంటి వారు గనుక సమస్తమును ఎరుగుదురు. విశ్వాసులో సమస్తాన్ని కూడా ఎరుగుదురంట. ఎందుకని? వారు అభిషేకము పొందినటువంటి వారు, అనగా వారు పరిశుద్ధాత్ముడిని పొందినటువంటి వారు. 21వ వచనాన్ని, మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగి ఉన్నందునను. విశ్వాసులు ఏమి ఎరిగారట? సత్యమును ఎరిగినటువంటి వారు. ఏ సత్యాన్ని ఎరిగినటువంటి వారు? దేవుడు యేసును పంపాడని, దేవుడు యేసుక్రీస్తుకు కన్య అయిన మరియ గర్భములో శరీరమును ధరింపజేశాడని, యేసుక్రీస్తు వారు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా నివసించాడు అని విశ్వాసులో పరిశుద్ధాత్ముని వలన ఈ సత్యమును ఎరిగినటువంటి వారు. 27వ వచనం, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం అనగా పరిశుద్ధాత్మ మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచున్నారు. పరిశుద్ధాత్ముడి వలన విశ్వాసులు సత్యమును ఎరిగిన వారు అయ్యారు అని మనము 20, 21 మరియు 27 వచనాలలో మనము చూస్తూ ఉంటున్నాం. దేవుని సంబంధులైనటువంటి విశ్వాసులో అబద్ధ ప్రవక్తలను జయించడానికి గల కారణం ఏమిటంటే, వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముని వలన యేసుక్రీస్తును గూర్చినటువంటి సత్యాన్ని ఎరిగినటువంటి వారు కనుకనే మోసపరచబడలేదు, వారిని జయించారు. సత్యాన్ని ఎరిగిన వారు కనుకనే ఎదిరించగలిగారు.
జయించుటకు గల కారణము పరిశుద్ధాత్ముడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, మూడవ ఆదరణకరమైనటువంటి మాట ఏంటంటే, మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. విశ్వాసులలో ఉన్నవారు ఎవరో నేను తెలియజేశాను. పరిశుద్ధాత్ముడు అని జ్ఞాపకం చేసుకున్నాం. లోకములో ఉన్నవాని కంటే, లోకంలో ఉన్నవారు ఎవరు? మూడవ వచనం లోకంలో ఉన్నవారు ఎవరో చదువుకుందాం. మూడవ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే. అది అనగా క్రీస్తు విరోధి ఆత్మ లోకములో ఉన్నది. మూడవ ఆదరణకరమైనటువంటి మాట ఏమిటంటే, విశ్వాసులారా, దేవుని సంబంధులారా, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకములో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడు. వరుస క్రమంలో నేను చెప్తాను. లోకములో ఉన్నటువంటి అపవాది కంటే పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. లోకములో ఉన్నటువంటి అపవాది దూతల కంటే పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. లోకములో ఉన్నటువంటి అపవాది పిల్లల కంటే పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 3వ అధ్యాయం 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో, అపవాది పిల్లలు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన రెండు వైపుల ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడము మనం ఎరుగుదము. కుడివైపున ఉన్నటువంటి వారు, ఎడమ వైపున ఉన్నటువంటి వారు. ఎడమ వైపున ఉన్నటువంటి వారిని గురించి మాట్లాడుతూ అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళుడి అన్నాడు. అంటే అక్కడ మనకి అపవాది వాని దూతలు కనిపిస్తారు. జాగ్రత్తగా వినండి. నిద్ర జాగ్రత్తగా మనం విందాం. మీలో ఉన్నవాడు దేవుని సంబంధులైనటువంటి విశ్వాసులారా, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అపవాది కంటే గొప్పవాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచు ఉన్నటువంటి అపవాది కంటే గొప్పవాడు. యేసుక్రీస్తునే శోధించినటువంటి అపవాది కంటే గొప్పవాడు. నువ్వు చుట్టూ కంచె వేశావు, యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ. ఒక్కసారి నాకు అనుమతి ఇవ్వు, నీ ముఖము ఎదుటనే దూషించేటట్లు చేస్తాను అని యోబును శోధించడానికి దేవుని చేత అనుమతి తీసుకున్నటువంటి అపవాది కంటే గొప్పవాడు. బైబిలులో అపవాది గురించి ఏమైతే వ్రాయబడి ఉందో, విశ్వాసులలో నివసించుచున్నటువంటి పరిశుద్ధాత్ముడు అపవాది కంటే గొప్పవాడు, వాని దూతల కంటే గొప్పవాడు, వాని పిల్లల కంటే గొప్పవాడు. అపవాది పిల్లలు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో బర్రి యేసు అనే ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. బైబిల్ అతని గురించి ఏమని రాసిందంటే అపవాది కుమారుడా అని రాసింది. సమస్త నీతికి విరోధి,
నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. అపవాది కుమారులు ఏం చేస్తారు? ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టడం వారి పని. అధిపతి పౌలు బర్నబాలను పిలిపించుకొని దేవుని వాక్యాన్ని వినాలని ఇష్టపడ్డాడు. అయితే ఈ అబద్ధ ప్రవక్త, అపవాది కుమారుడు ఈ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని ప్రయత్నం చేశాడు. ఈ విధంగా ప్రభు యొక్క తిన్నని మార్గాలను చెడగొట్టాడు. ఇది ఏమైనా అపవాది కుమారుడో? అపవాది పిల్లల కన్నా గొప్పవాడు పరిశుద్ధాత్ముడు. అపవాది పిల్లలైనటువంటి క్రీస్తు విరోధుల కన్నా గొప్పవాడు పరిశుద్ధాత్ముడు. అంటే యోహాను గారు ఆదరణ కలిగించే మాటను రాశాడు. దేవుని సంబంధులైనటువంటి విశ్వాసులారా, మీలో ఉన్నవాడు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అపోస్తులుడైన యోహాను గారు ఆసియాలోని సంఘాలకు మాత్రమే ఈ పత్రిక రాశాడు అని మనం అనుకోకూడదు. మనకు కూడా ఈ మాటలో మనలో ఉన్నటువంటి వాడు, ఎవరైతే సువార్త విని విశ్వసించి బాప్తిసం తీసుకున్నారో, బాప్తిసం తీసుకున్నటువంటి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎవరికంటే గొప్పవాడో పరిశుద్ధాత్ముడు యోహాను గారిని ప్రేరేపించి వ్రాయించినటువంటి సందర్భాన్ని మనం చదువుకొనొచ్చు ఉంటున్నాం. అపవాదికి భయపడతాం మనం కదా, వాని దూతలకు భయపడతాం. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ మీరు పోరాడుచున్నది ఏమని రాశాడు చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము విశ్వాసులమైనటువంటి మనము పోరాడునది, విశ్వాసులమైన మనము ఎవరితో పోరాడుతున్నామట? శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నామో. అంటే వారు ప్రధానులైన, అధికారులైన, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులైన, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహమైన వీరందరికంటే ఎవరు గొప్పవారని చెప్తున్నాడు? పరిశుద్ధాత్ముడు. మీలో ఉన్నవాడు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. అపవాది కంటే, వాని దూతల కంటే, వాని దూతలైనటువంటి దూతలు అధికారులైన, ప్రధానులైన, అంధకార సంబంధులకు లోకనాథులైన దురాత్మల సమూహం, దురాత్మల సమూహమే కదా అపవాది దూతలు. అపవాది పిల్లలైన, అపవాది పిల్లలే ఈ క్రీస్తు విరోధులు, అపవాది పిల్లలే అబద్ధ ప్రవక్తలు. వీరందరికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. విశ్వాసులకి ఆదరణ కలిగించే మాట. యోహాను గారు విశ్వాసులకి 3 ఆదరణ కలిగించే మాటలను రాశాడు. మొదటిది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. రెండవది మీరు అబద్ధ ప్రవక్తలను జయించి ఉన్నారు. మూడవది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. 5వ వచనాన్ని మనము చదువుకుందాం. యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము
వారి మాట వినును. వారు ఎవరు? వారు మీరు అంటే విశ్వాసులు, వారు అంటే అబద్ధ ప్రవక్తలు. విశ్వాసులు ఏమై ఉన్నారో యోహాను గారు రాయడాన్ని మనం చూసాం. 4వ వచనంలో యోహాను గారు వారు అనగా అబద్ధ ప్రవక్తలను గురించి వ్రాసాడు. వారు లోక సంబంధులు. విశ్వాసులు దేవుని సంబంధులు, అబద్ధ ప్రవక్తలు దేవుని సంబంధులు కారు. వారెవరంట? వారు లోక సంబంధులు. దేవుని సంబంధులు కాకపోతే మరి వారెవరు? వారు లోక సంబంధులు. దేవుని సంబంధులు కారు. క్రీస్తు విరోధి ఆత్మ గురించి మాట్లాడుతూ 2వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైంది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఈ అబద్ధ ప్రవక్తలు ఒప్పుకొనని వారు. కాబట్టి వీరెవరు కారు? వీరు దేవుని సంబంధులు కారు, వీరు లోక సంబంధులు. 2వ అధ్యాయం 18-19 వచనాలలో యోహాను గారు క్రీస్తు విరోధులను గురించి మాట్లాడుతూ, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. వారు అనగా క్రీస్తు విరోధులు విశ్వాసులమైన మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారో. క్రీస్తు విరోధులు మన సంబంధులు కారో. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. 2వ అధ్యాయము 18 మరియు 19 వచనాలు, అదేవిధంగా 4వ అధ్యాయము 2, 3 వచనాలు క్రీస్తు విరోధులను గురించి మరియు అబద్ధ ప్రవక్తలను గురించి ఈ వచనాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. ఈ క్రీస్తు విరోధులు మరియు అబద్ధ ప్రవక్తలు దేవుని సంబంధులు కారు, మన సంబంధులు కారు, దేవుని సంబంధులు కారు అని యోహాను గారు వ్రాశారు. 4వ అధ్యాయం 5వ వచనంలో వారు లోక సంబంధులు. యోహాను గారు 4వ వచనంలో 3 ఆదరణకరమైనటువంటి మాటలని విశ్వాసులకు రాశాడు. 5వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గురించి వ్రాస్తూ 3 వ్యతిరేకమైనటువంటి మాటలని వ్రాశాడు. ఈ 5వ వచనంలో లోకం 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 అని 3 సార్లు మనకు కనిపిస్తుంది. లోక సంబంధులు, లోక సంబంధులైనట్టుగా లోకం వారి మాట వినును. 3 సార్లు లోకము అనే మాటను మనం చూస్తున్నాం. లోక సంబంధులు అంటేనే దేవుని సంబంధులు కారు అని మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అబద్ధ ప్రవక్తలు లోక సంబంధులట గనుక ఏం చేస్తారట? వాళ్ళు ఎలా మాట్లాడతారట? లోక సంబంధులైనట్టుగా మాట్లాడుదురు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును. హృదయం దేనితో అయితే నిండి ఉంటుందో నోరు అది మాట్లాడుతుంది. వీరి ఆలోచన
యేసుక్రీస్తు శరీరము ధరించుకోలేదు. వీరి ఆలోచనలు ఇది, వీరి హృదయం దీనితో నిండి ఉంది. కనుక కనుక వీరు దేవుని సంబంధులు కారు కనుక, లోక సంబంధులు కనుక, లోక సంబంధులైనట్టుగానే మాట్లాడుదురు. చూడండి, అదే 4వ అధ్యాయం 5వ వచనంలో మొదటిది అబద్ధ ప్రవక్తలు లోక సంబంధులు, రెండవది గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, మూడవది లోకము వారి మాట వినును. లోకమంటే దేవుని సంబంధులు కానటువంటి వారు. లోకము అనే పదానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అక్కడ లోకం అంటే ప్రజలు. ఇదే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఇదే పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలలో లోకములో ఉన్నదంతయో అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకం అంటే ఇక్కడ ఒక వివరణ, ఒక నిర్వచనం ఇచ్చాడు యోహాను గారు. శరీరాశ, నేత్రాశ, జీవోడంబం. లోకము అంటే మరొక అర్థము దేవుని సంబంధులు కానటువంటి వారు. ఇక్కడ యోహాను గారు ఏమని రాస్తున్నారంటే, అబద్ధ ప్రవక్తులు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టుగానే మాట్లాడుదురు. లోకము అనగా దేవుని సంబంధులు కానటువంటి ప్రజలు వీరి మాట వింటారు, అబద్ధ ప్రవక్తల మాటలు వింటారు. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు లోక సంబంధులు, అలాగే ప్రజలు కూడా అంటే ఎవరైతే విశ్వాసం ఉంచలేదో ఆ ప్రజలు కూడా లోక సంబంధులే. అబద్ధ ప్రవక్తలు దేవుని సంబంధులు కారు. అలాగే యేసుని ఎవరైతే అంగీకరించలేదో వారు కూడా దేవుని సంబంధులు కారు. అందరూ లోక సంబంధులే. కనుక లోకం ఏం చేస్తుంది అంటే, యేసు యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు ఎవరి బోధ వింటారు? అబద్ధ ప్రవక్తల బోధను వింటారు. యేసుక్రీస్తు సిలువ వేసే విషయంలో సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము అని కేకలేశారు. వారిని కేకలు వేసేటట్లుగా నాయకులు ప్రేరేపించారు అని కూడా మనము వాక్య భాగంలో చూస్తాం. అంటే ఇక్కడ నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుని సంబంధులు కానటువంటి వారి మాటను వింటారు. చివరిగా 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం, మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. మనము ఆ మాటలు చూడండి. మీరు దేవుని సంబంధులు 4వ వచనంలో, 5వ వచనంలో వారు లోక సంబంధులు. ఈ మీరు, వారు, మనము చాలా జాగ్రత్తగా మీరు వినాలి. అవి అర్థం కావాలి. మీరు అంటే ఎవరు, వారు అంటే ఎవరు, మనము అంటే ఎవరు మనకు అర్థం కావాలి. మనము దేవుని సంబంధులము అంటే యోహాను గారు తనను కూడా కలుపుకుంటున్నాడు. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి యోహాను గారికి ఏ డౌట్ లేదు. నేను దేవుని సంబంధిన అపవాది సంబంధిన. యోహాను గారు నిశ్చయముగా చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మనము దేవుని సంబంధులం. అబద్ధ ప్రవక్తలైతే వారు దేవుని సంబంధులు కారు, వారు లోక సంబంధులు. అయితే నేను, మీరు మనం ఏమై ఉన్నాం? మనము దేవుని సంబంధులం.
ఈ మాట ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలం? నేను దేవుని సంబంధిని, నేను లోక సంబంధిని కాను. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరో వారిని బట్టి దేవునికి స్తోత్రాలు. ఎంతమంది అయితే ఇంకా నేను దేవుని సంబంధిని కాను అనే చెప్పే ధైర్యం లేకుండా ఉన్నారో వారు దేవుని సంబంధులుగా మార్పు చెందవలసినటువంటి వారై ఉన్నారు. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినను. దేవుని ఎరిగినవాడు మన మాట వింటాడు. మన మాట తనను తాను కలుపుకుంటున్నాడు యోహాను గారు. అపోస్తులుడను అయినటువంటి నా మాట. యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆయన పరలోకానికి వెళ్ళి పరలోకంలో తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చున్న తర్వాత భూమి మీద అపోస్తులే ఉన్నారు. ఆయన ఏర్పరచుకొనిన 12 మంది అపోస్తులే ఉన్నారు. అందుకే అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనే మాటలు వ్రాయబడి ఉన్నాయి. అపోస్తుల బోధ. ఇక్కడ మన మాట వినును. అపోస్తులుడనైనటువంటి యోహాను అనే నా మాట వినును. నా మాట ఎవరు వింటారంటే ఎవరైతే దేవునిని ఎరుగుదురో, దేవునిని ఎరిగి ఉన్నారో వారు మన మాట వినును. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవునిని ఎరుగుదుమా ఎరుగమా ఎలా తెలుసుకునేది? గత వారాలలో మనం చూసాం. నేను దేవునిని ఎరుగుదును అని చెప్పుకోవడం అందరూ చెప్పుకుంటారు. మా ముత్తాత దేవునిని ఎరుగును, మా తాత దేవునిని ఎరుగును, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవునిని ఎరుగును అని నోటితో అందరూ చెప్పేసుకుంటారు. అయితే దేవునిని నిజంగా ఎరుగుదుమా ఎరగమా అని ఎలా తెలుసుకోవడం? అదే మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. మనకెలా తెలుసు? నాకెలా తెలుసు నేను దేవునిని ఎరుగుదునా ఎరగనా? మీకెలా తెలుస్తూ మీరు దేవునిని ఎరుగుదురా ఎరగరా అని ఎలా తెలుస్తుంది? నేను నా జీవితంలో దేవుని ఆజ్ఞలను గైకొనుచు ఉన్నట్లయితే నేను దేవునిని ఎరుగుదును అని నాకు తెలుస్తుంది. మీరు దేవుని ఆజ్ఞలను మీ జీవితంలో గైకొనుచు ఉన్నట్లయితే మీరు దేవునిని ఎరిగిన వారు అని మీకు తెలుస్తుంది. తీతుకు రాశాడు, దేవుని ఎరుగుదుమని చెప్పుదురో, వినండి, దేవునిని ఎరుగుదుమని చెప్పుకుందరో కానీ వారు అసహ్యులో, వారి క్రియలను బట్టి దేవునిని ఎరుగము అన్నట్టుగా ఉన్నారట. మాటలు చూస్తే మేము దేవునిని ఎరుగుదమని చెప్తారు, కానీ వారి పనులు చూస్తే వారు దేవునిని ఎరుగని వారు అని అర్థమవుతుంది. ఇక్కడ యోహాను గారు రాస్తున్నారు మనము దేవుని సంబంధులము. దేవునిని ఎరిగిన వాడు మన మాట వినును. ఎవరైతే దేవునిని ఎరుగుదురో అప్పుడు వారు నా మాట వింటాడు, మీ మాట వింటాడు, దేవుని పిల్లల మాట వింటాడు. దాని తర్వాత ఏం రాశాడు చూడండి, అదే 6వ వచనంలో దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దేవునిని ఎరిగినవాడు లేక దేవుని సంబంధి మన మాట వినను. తర్వాత యోహాను గారు రాశారు,
దేవునిని ఎరుగనివాడు, లేక దేవుని సంబంధి కానివాడు. ఎవరు దేవుని సంబంధి కాడు? క్రీస్తు విరోధులు దేవుని సంబంధులు కారు. అబద్ధ ప్రవక్తలు దేవుని సంబంధులు కారు. అపవాది పిల్లలు దేవుని సంబంధులు కారు. వీరేం చేయరంట? మన మాట వినరు. ఆ 6వ వచనంలో చూడండి, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవునిని ఎరగని వాడు మన మాట వినడు. దేవుని సంబంధి మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. అదే వచనంలో ఎందువలన మాట వినడం, మాట వినకపోవడం వలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనొచ్చున్నాం. సత్యస్వరూపమైన ఆత్మను తెలుసుకోవడం ఎలాగా? భ్రమపరచు ఆత్మను తెలుసుకోవడం ఎలాగా? దేవుని ఆత్మను తెలుసుకోవడం ఎలాగా? క్రీస్తు విరోధి ఆత్మను తెలుసుకోవడం ఎలాగా? ఎలా తెలుసుకోగలం? దేవుని మాట వింటున్నాడా? సత్యస్వరూపమైన ఆత్మ కలిగిన వాడు. దేవుని మాట వినడం లేదా? భ్రమపరచు లేక మోసపరచు ఆత్మ కలిగినటువంటి వాడు. దేవుని మాట వింటున్నాడా? ఆయన సంబంధి. ఆయన మాట వినడం లేదా? ఆయన సంబంధి కాదు. యోహాను గారు మొదటి 3 వచనాలలో విశ్వాసులని హెచ్చరించాడు. ఏమని హెచ్చరించాడు? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను కూడా నమ్మవద్దండి. లోకములో సత్యస్వరూపమైన ఆత్మ ఉన్నాడు, భ్రమపరచు ఆత్మ ఉన్నాడు, దేవుని ఆత్మ ఉన్నాడు, అలాగే క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నాడు. కనుక ప్రతి ఆత్మను కూడా నమ్మవద్దండి. ప్రతి బోధను కూడా దేవుని బోధనే అని నమ్మవద్దండి. ఏం చేయమన్నాడు? ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అని విశ్వాసులను హెచ్చరించడాన్ని గత ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం. ముగించడానికి మునుపుగా యోహాను గారు 3 మాటలతో విశ్వాసులను ఆదరించాడు. 1, విశ్వాసులారా, మీరు దేవుని సంబంధులు. మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఇక్కడికి వచ్చినటువంటి మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మనము దేవుని సంబంధులమైనా, మనం ఆయన పిల్లలమైనా, మనం ఆయన మూలంగా పుట్టామా? యేసుక్రీస్తు వారు నీకోదేముతో మాట్లాడుతూ, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, ఆయన రాజ్యంలో ప్రవేశించలేడు. ప్రభువా, క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? నేను ముసలివాడనైన నేను నా తల్లి గర్భంలో మరలా ఎలా ప్రవేశించి జన్మించగలను? అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఒకడు నీటి మూలముగానో ఆత్మ మూలంగానో జన్మించాలి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే విశ్వాసం ఉంచకుండా బాప్తిస్వం తీసుకోకుండా ఉన్నారో వారు దేవుని మూలంగా పుట్టినటువంటి వారు కారు అనేది వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు దేవుని మూలంగా పుట్టకపోతే ఆయన పిల్లలు కారు, ఆయన పిల్లలు కాకపోతే ఆయన సంబంధులు కారు. అయితే ఎవరైతే వాక్యం విని విశ్వసించి బాప్తిస్వం తీసుకున్నారో మనకు ఆదరణ కలిగించే మాట ఏంటంటే మనము దేవుని సంబంధులం. రెండవది, మనము అబద్ధ ప్రవక్తలను జయించి ఉన్నాం. వారి బోధను ఎదిరించి వారిని జయించి ఉన్నాం. మూడవది, మనము జయించడానికి గల కారకులు ఎవరు అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు అపవాది కంటే గొప్పవాడు, వాని దూతల కంటే గొప్పవాడు, వాని పిల్లల కంటే గొప్పవాడు, వాని పిల్లలలో ఉన్న క్రీస్తు విరోధుల కంటే గొప్పవాడు, అబద్ధ ప్రవక్తల కంటే గొప్పవాడు. వారు అధికారులైన ప్రధానులైన వారు ఎవరైనా కానీ వారందరికంటే పరిశుద్ధాత్ముడు గొప్పవాడు. కనుక అపవాదికి, వాని దూతలకి, వాని పిల్లలకి
భయపడవలసినటువంటి అవసరం లేదు. మనలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు. దేవుని మూలంగా పుట్టనటువంటి వారు, వినండి, దేవుని మూలంగా పుట్టనటువంటి వారు, మీరు పుట్టినప్పుడే పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించబడతాడు. 3వ అధ్యాయం 24లో చదువుకున్నాం కదా, ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగాని. దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్ముడిని? మీరెప్పుడైతే సువార్త వాక్యం విని విశ్వసించి బాప్తిస్వం తీసుకొని విధేయతను చూపుతారో అప్పుడే పరిశుద్ధాత్ముడిని దేవుడు వరంగా అనుగ్రహిస్తాడు. అప్పుడే పరిశుద్ధాత్మని వలన సత్యాన్ని ఎరిగిన వారము ఎరుగుతాము. అప్పుడే మనం మోసపరచబడకుండా ఉండగలము. కనుక దేవుని మూలంగా పుట్టనటువంటి వారు, దేవుని మూలంగా పుట్టాలి అనే వాక్యానికి లోబడండి. క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనం. కనుక మన విశ్వాసాన్ని క్రియలలో కనబరుద్దాం. దేవుని మూలంగా పుట్టనటువంటి వారు, దేవుని మూలంగా మీరు పుట్టండి, ఆయన పిల్లలు కండి, ఆయన సంబంధులు కండి, పరిశుద్ధాత్ముడు అను వరాన్ని పొందుకోండి, పరిశుద్ధాత్ముడి ద్వారా సత్యాన్ని ఎరగండి, అబద్ధ ప్రవక్తల చేత మోసపరచబడకుండా తప్పించబడండి. తర్వాత మనం చూసాం, అబద్ధ ప్రవక్తలు లోక సంబంధులు. కనుక లోక సంబంధులైనట్టుగానే మాట్లాడతారు. దేవుని సంబంధులు కానటువంటి వారు దేవుని సంబంధులుగా ఎలా మాట్లాడరు. లోకం వారి మాట వినను. దేవుని సంబంధులు కానటువంటి వారు అబద్ధ ప్రవక్తల మాటలు వింటారు. తర్వాత మనం చూసాం, మనము దేవుని సంబంధులం. దేవుని ఎరిగినటువంటి వాడు మన మాట వినను. దేవుని సంబంధి కానివాడో మన మాట వినడు. ఇందువలన సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇప్పుడు దేవుడు మరి ఉదయకాలపు వేళ మనందరితో మరి ఈ విధంగా మాట్లాడి ఉంటూ ఉండగా, దేవుని మాటల ద్వారా మన నడతను మనం శుద్ధి చేసుకుందాం. దేవుడు మనతో చాలా స్పష్టముగా మాట్లాడి ఉంటూ ఉండగా ఆ మాటల ద్వారా మనల్ని మనం పరీక్షించుకుందాం, మన నడతను శుద్ధి చేసుకుందాం. వాక్యం విని విడిచిపెడితే మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. కనుక మోసపుచ్చుకోవడానికి మనం ఇంతసేపు ఇక్కడ గడపలేదు కదా, టైం గడపలేదు కదా. కనుక మనల్ని మనం మోసపుచ్చుకోకుండా దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలను వాక్యముతో మన జీవితాలను సరిచేసుకుందాం. దేవుని మూలంగా పుట్టినటువంటి వారు మనం దేవుని సంబంధులమని, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడని, కనుక ఎవరికి భయపడవలసిన అవసరం లేదని మనం ఆదరణ పొందుకుందాం. దేవుని మూలంగా పుట్టినటువంటి వారు నేను దేవుని మూలంగా పుట్టాలి అని నిర్ణయం తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. దేవుడు ఆ విధంగా జీవించుటకు సహాయమును చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన విను తండ్రి, మీ మాటలు చెప్పడానికి మీ దాసుడనైన నన్ను బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవా. ఇక్కడ ఉన్నటువంటి వారు మీ మాటలు వినడానికి మీరు సహాయమును చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. నాయన, మేము మీ సంబంధులమా కామా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. చెప్పిన నేను ఆ విధంగా నడుచుకోకపోతే నన్ను నేను మోసపుచ్చుకుంటానని మీరు హెచ్చరించారు. అదేవిధంగానైనా వినిన వారు మీ మాటల ప్రకారంగా నడుచుకోకపోతే వారిని వారు మోసపుచ్చుకుంటారని హెచ్చరించారు. కాబట్టి మేమందరం మీ మాటల వలన మా నడతలను శుద్ధి చేసుకొని
మీకు సంతోషం కలిగించే విధంగా జీవించుటకు నాయన మీరు మాకు సహాయమును చేయమని, ముందున్న కార్యక్రమంలో కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించమని ఈ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.